రాతి పాలనలో నీళ్లతో నింపుడు అన్నాడు. అప్పుడు ఏం చేశారంటే అంచుల మట్టికి నింపారు. నింపింది ఎవరు పోసారు? పరిచారకులు. ఏ శిష్యులు కాదు కదా. కార్యం జరగడానికి అక్కడ కారణాన్ని బట్టి ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే వాళ్ళు పోసింది శిష్యులు కాదు, అలా వేసింది నీళ్లు కాదు, ద్రాక్షారసమే అందరికి శిష్యులు కాదు, ఎవరో పరిచారకులు, అక్కడ ఉన్న పరిచారకులు నీళ్లు పోసారు. వాళ్ళు కొన్ని ఏమైనా కలిపేసి ఇప్పుడు కలుపుతున్న చూడండి, మనకి రసన పౌడర్ లేదంటే ఏదో పౌడర్ తెచ్చి కలుపుతుంటే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. అలా కలపడానికి ఏ మాత్రం అనుకూలం లేకుండా అంచుల మట్టుకు పోసేశారు. ఏమైనా కలపడానికి వీలుందా? లేదు. అంటే దేవుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు అనడానికి 100కి 100 పాళ్ళు నిజం. సో దేవుడు నీళ్లను ద్రాక్షారసముగా ఎలాగైతే మార్చాడో నీ పాప జీవితాన్ని మంచిగా మార్చగలిగినాడు, పరిశుద్ధముగా మార్చగలిగిన వాడు నా యేసయ్య. నీళ్లు ఎలాగైతే యేసయ్య దగ్గరికి వచ్చి ద్రాక్షారసంగా మారినాయో, నీవు కూడా నీ పాప జీవితంతో వచ్చి నువ్వు మంచి వ్యక్తిగా, పాపరహితుడిగా లేదా పరిశుద్ధుడిగా మార్చబడడానికి అవకాశం నీకు ఇస్తున్నాడు బిడ్డ. దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. దేవుని పిలుపు నువ్వు అందుకుంటే యేసుక్రీస్తు నీలో ఉంటాడు.